హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ బిర్యానీ చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మీకు చూపిస్తాను, ఓకేనా? వంకాయలు, ఇది వచ్చేసి పల్లీలు, ఇంకా గసగసాలు, నువ్వులు వేయించినవి. దీంట్లో వచ్చేసి బాస్మతి రైస్ నేను ఆల్రెడీ నానబెట్టా. కొత్తిమీర, పుదీనా, ఇంకా లెమన్, ఒక 3 పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇవి వచ్చేసి చెక్క పౌడర్ వేసాను నేను, లవంగాలు, ఇలైచి, షాజీరా, ఇవి వచ్చేసి మసాలాలు, కుంకుమ పువ్వు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. గుత్తి వంకాయ బిర్యానీ అనమాట. 30 minutesలో రెడీ అయిపోతుంది. సో ఓకేనా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని దాని మీద ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇంకా ఇవి ఒక 4 ఆనియన్స్ ఉంటాయి. ఆనియన్స్ వేసేస్తే బాగుంటుంది. ఇవి బాగా మగ్గిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. తర్వాత ఇంకో సైడ్ మనం రైస్ అనేది పెట్టేసేసుకుందాం. బిర్యానీకి రైస్ ఎలా పెట్టుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. చూడండి, ఆల్రెడీ నేను రైస్ పెట్టాను, ఒక 2 cups రైస్. దాంట్లో వాటర్ వేసేసి దాంట్లోనే కొంచెం సాల్ట్, షాజీరా మసాలా ఉంటాయి కదా, గరం మసాలా ఐటమ్స్ వేసేసి కొంచెం బటర్ వేసేసాం, ఓకేనా. ఇది ఒక 75% కుక్ అవ్వాలి. సో ఆనియన్స్ మగ్గేలోపు మనం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి పల్లీలు, నువ్వులు, ఇంకా గసగసాలు వేయించాను, డ్రై రోస్ట్ చేయాలి లైట్గా. దాంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఇది వచ్చేసి షాజీరా గరం మసాలా, ఇది కూడా వేసేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. దీంట్లో నేను కొంచెం అంత వాటర్ వేసేసి గ్రైండ్ చేశాను. ఇది వంకాయల్లో స్టఫ్ పెట్టేసుకుందాం. ఆల్రెడీ నేను వంకాయలని సాల్ట్ వాటర్లో పెట్టాను కదా, ఇవన్నిట్లో మనం మసాలా అనేది స్టఫ్ చేసేసుకుందాం, ఓకే. ఈ మసాలాని దీంట్లో పెట్టేసుకోవాలి. కొంచెంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ బిర్యానీ. ఎప్పుడు నాన్ వెజే కాకుండా, ఓకేనా. సో తర్వాత ఏంటంటే కర్డ్ తీసుకున్నాను. ఒక 3 tablespoons ఆఫ్ కర్డ్ తీసుకొని దాంట్లో మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా, అది మిక్స్ చేసేసుకోవాలి. ఎంత మిగిలితే అంత మసాలా దాంట్లో వేసేసుకొని ఇవి రెండింటిని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పెరుగులో అసలు ఏమీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. తర్వాత మనం వంకాయలు వేసేసుకుందాం, ఓకేనా. ఆనియన్స్ ఇంకా మంచిగా ఫ్రై అయిపోయాయి. మనం వీటిని తీసేద్దాం ఒక ప్లేట్లోకి. ఎక్కువ ఫ్రై అవ్వద్దు, మళ్ళీ మాడవాసన వస్తుంది. కొంచెం లైట్, అంత పచ్చిగా ఉండద్దు, అంత ఎక్కువగా ఫ్రై కూడా అవ్వద్దు. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అన్ని తీసేసుకొని అదే ఆయిల్లో ఈ వంకాయలు ఏవైతే ఉన్నాయో మనం వేసేసుకుందాం. ఇలా ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్. చూడండి, ఇవి సిమ్లోని మంచిగా వేయించేసుకోవాలి, రోస్ట్ అవ్వాలి బాగా. వంకాయ కూడా అంతే, సేమ్ 75% కుక్ అయితే చాలు, మరి టేస్ట్ అవ్వద్దు, బాగా కుక్ చేసుకోవద్దు, ఓకేనా. దీనిపైన మనం మూత పెట్టేద్దాం. సో ఇది మంచిగా కుక్ అయిపోయింది. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ఓకేనా. వంకాయ మసాలా అనేది రైస్కి మొత్తం మిక్స్ అయిపోతుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో లేయర్ కూడా రైస్ వేసేసుకుందాం. ఇలా రైస్ వేసేసుకొని దాని మీద ఇది ఇంకా గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ వేసేసుకుందాం.
మంచిగా వేసేసుకోవాలి. తర్వాత సేమ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. నెక్స్ట్ ఇంకొక లేయర్ వచ్చేసి మళ్ళీ రైస్. దీని మీద కొంచెం అంత బటర్ అక్కడక్కడ మిగిలిపోయిన అన్ని ఆనియన్స్ వేసేసుకుందాం. కొత్తిమీర ఇంకా పుదీనా. ఇది వచ్చేసి నేను సాఫ్రాన్ నానబెట్టాను అనమాట వేడి వాటర్లో. ఇలా వేసేస్తున్నాను. ఫైనల్గా ఒక చిన్న లెమన్. అంతే, బిర్యానీ రెడీ. ఇంకొక 10 minutes రెడీ అయిపోతుంది. మనం ఈ స్లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఒక 10 minutes తర్వాత చూద్దాం. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూద్దామా? ఎంత బాగుంది కదా. మన వంకాయదు బిర్యానీది, వంకాయది. చూడండి, వంకాయ బిర్యానీ రెడీ. టేస్ట్ చేయబోతున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. వస్తుంది. ఎంత పలుకులు పలుకులుగా ఉంది రైస్ అయితే. వేడి ఉంది. చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేయండి. ఇంత కష్టపడి నేను వీడియో తీస్తున్నాను. ఓకేనా? బాయ్.